హాయ్ అండి, వెల్కమ్ టు కలకూరగంప. ఇవాళ ఏం చేద్దామంటే ఒక స్పెషల్ ఐటమ్ చేద్దాం. నాకు నిన్ననో మొన్ననో ఒక ర్యాండమ్గా ఒక వీడియో కనిపించింది అనమాట. చూస్తే దానికి 30 మిలియన్ వ్యూస్. అదేంటంటే రోడ్ సైడ్ ఒక స్నాక్ ఐటమ్ అనమాట. ఏంటబ్బా ఇంత స్పెషల్ ఏంది, 30 మిలియన్ వ్యూస్ ఏంది, ఈ రెసిపీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని వెతికితే చాలా 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 సింపుల్. బట్ మనం ఇళ్ళల్లో ఎప్పుడు చేసుకోమో ఏమో, మా ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు. మీ దాంట్లో ఎప్పుడన్నా ఎవరన్నా చేసిండేమో, మన కలగూరగంప ఫ్యామిలీలో చేస్తే మాత్రం చెప్పండి. బట్ మన తెలుగు స్టేట్సే, ఏదో ఊరు పేరు గుర్తులేదు నాకు. ఆ ఊర్లో రోడ్ సైడ్ ఆ రెసిపీ చేస్తారంట. సో నాకు వెరైటీగా అనిపించి అసలు ఏంది ఈ రెసిపీ, ఏంది 30 మిలియన్ వ్యూస్, ఏంది నాకు బుర్ర పనిచేయాల. ఒక్కొక్కరు ఎంత బాగా కష్టపడి ఏదో వీడియోలు చేస్తుంటారు, చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి, అయినా సరే వాటికి వ్యూస్ ఉండవు. ఇదేంటబ్బా ఈ రెసిపీ ఏంది 30 మిలియన్ వ్యూస్ ఏంది అనేది చాలా షాక్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయినది చూసేసి. సో ఏమనిపించిందంటే ఒక్కసారి ట్రై చేసి దీని అంతా చూడాలని మాత్రం అనుకున్నా. అసలు టేస్ట్ ఏంది, పర్ఫెక్ట్గా వస్తుందా లేదా. మనమైతే పర్ఫెక్ట్గా చేద్దాము, అందులో చూపించిన మెథడే చూపిస్తాను, చేద్దాం మనము. నేను మీతో పాటు ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ ఎట్లా వస్తుంది టేస్ట్ చేసి తిని చూపించి చెప్తా, ఓకేనా. దానికి ఏం కావాలంటే ఫస్ట్ మనకు ఒక టమాటాలు కావాలన్నమాట. సో ఆ టమాటాలు మన టవర్ గార్డెన్కు బాగా కాసాయి, అటు ఇటు ఫుల్గా కాసాయి. సో ఆ టమాటాలు తెంపుకొని మన రెసిపీ చేద్దాం. చాలు, ఈ 4 చాలు. ఫస్ట్ ట్రయల్స్ కాబట్టి చేసుకుందాం రండి. 30 మిలియన్స్ వ్యూస్ ఉన్న రెసిపీకి కావాల్సిన పదార్థములు ఏమిటనగా శనగపిండి, కాస్త బేసన్ శనగపిండి, కాస్త సాల్ట్, పసుపు, కొంచెం ధనియా పౌడర్. వాళ్ళు గరం మసాలా ఏదో వేశారు, బట్ మనము ధనియా పౌడర్ మాత్రం వాడుతున్నాము. లిటిల్ బిట్ వంట సోడా, కాస్త మిరప్పొడి, వాము, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది స్పెషల్గా శ్రీదేవి వేయట్లేదు, వాళ్ళు వేసారు, నేను వేసి చూపిస్తున్నాను మీకు. చక్కగా కలిపేసుకోవడమే. పలుసగా చేయలేదు, కొంచెం చిక్కగా చేశారు, ఎందుకంటే బహుశా టమాటాకు బాగా పట్టడానికి అనుకుంటా పిండి. ఇంతే, ఇంక ఇలాగే చేశారు. కొంచెం చిక్కగా ఉంది, థిక్గా ఉంది, పలుసగా లేదు. పిండిలో చేసి టమాటా బజ్జీ, టమాటా బోండా పగులుతాయో ఏమవుతుందో మనకు తెలియదు, వేసి చూద్దాం. దూరం పారిపోదాం. భయమైంది కలపడానికి, పగులుతాయేమో అని. టమాటాలు కదా, బాగానే తిప్పాము. ఆయిల్ మరీ ఫుల్గా వేయలేదు కాబట్టి కొంచెం చివర్లా కాలినట్టు అనిపిస్తుంది, అదర్వైజ్ బాగున్నాయి. వాళ్ళ దగ్గర మాత్రం భలే రౌండ్ షేప్ వచ్చాయి, మనకు రావట్లేదు. ఖాళీ అనుకుంటా, ఇంకా తీద్దాము. ఇదన్నమాట విషయం అంతా అనుకున్నారా? అంత సీన్ లేదు, దీనికి ఇంకా చాలా కథా కార్ఖానా చాలా ఉంది, చేసి చూపిస్తా. దీంట్లోకి ఇంకొక ఐటెం కావాలి మనకు, దీంట్లోనే చేసుకుందాము, ఇప్పుడే చేసుకుందాము.
పల్లీలు పర్ఫెక్ట్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటాయండి, అటు మాడొద్దు. కొంచెం ఒక్క సెకండ్ ఇలా మాడిపోయినా కూడా ఏదో అంత మాడి వాసన వస్తుంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇంకా తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. సగం గాలి కాలకుండా భలే ఉంది ఇది. ఆ వీడియో నేను చూసుడేందో, ఈ వంట నేను చేసుడేందో మీకు చూపించుడేందో అసలు. కొన్ని అట్లా చూసినప్పుడు అనిపిస్తుంది అసలు దీనిలో ఏముంది చూద్దామని ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. సో అందుకే మీతో పాటు నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నిజాయితీ చెప్తా, రిజల్ట్ బాగుందా బాగలేదా ఓకేనా ఓకే కాదా అన్నీ. ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి, వాటిని వేద్దాము. కానీ పెద్దగా ఉన్నాయి, చిన్న చేసుకొనేస్తా. వేయించిన పల్లీలు, ఇవి కొన్ని బొరుగులు, కాస్త మిరప్పొడి, కాస్త సాల్ట్, కొంచెం బ్లాక్ సాల్ట్, నల్లుప్పు, లిటిల్ బిట్ ధనియా పౌడర్, అన్నీ కలిపేయడమే. ఇందులో బొరుగులు తక్కువైనాయి, కొంచెం బొరుగులు వేద్దాం. అంటే వాళ్ళు రెండే బోండాలు వేసారు, మనం చిన్న 4 వేసినాం కదా, అందుకు కొంచెం అటు ఇటు అవుతున్నట్టుంది క్వాంటిటీ, చూసి వేసుకోవడమే. దీంట్లో కొన్ని చుక్కల నిమ్మరసం. ఏం చేద్దామంటే దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. వాళ్ళైతే ఒక బౌల్ వేసి టక 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 ఇలా అని పెట్టారు, మనం జాగ్రత్తగా పెడుతున్నాము. అలాగే పెడతామా మనం కూడా? ఓకే ఫైన్. ఫైనల్గా ఇది లేకపోతే ఎలా చెప్పండి, కాస్త వాడిపోయింది అయినా సరే వేద్దాం. వెరైటీగా ఉందండి, నిజంగా చాలా బాగుంది. మధ్య మధ్యలో ఏంటంటే మన కట్మిర్చి ఫ్లేవర్ తగులుతుంది, ఆ టమాటో పులుపు బాగుంది మధ్య మధ్యలో. సో అవి కొంచెం చితికినాయి మనం కట్ చేస్తుంటే, కానీ వాళ్ళ దగ్గర చూసినవి కూడా దేశీ టమాటాలు నాకు కనిపించినాయి అయితే ఫోటోలో. అటు మిక్చర్ తిన్నట్టు లేదు, ఇటు కట్మిర్చి తిన్నట్టు లేదు, బాగుంది వెరైటీగా. ఓవరాల్గా 30 మిలియన్ వ్యూస్ ఉన్న ఒక రెసిపీని మనం ఈరోజు చేసి తిని పాడేసామన్నమాట. వదిలేస్తే మొత్తం తినేలా ఉన్నా, నిజంగా సూపర్ టేస్ట్ ఉంది. ఇంకొంచెం నిమ్మకాయ వెండుకోవచ్చేమో, చాలా 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 బాగుంది. ఆల్మోస్ట్ అలాగే చేసుకున్నాము. మీరు ఇంకా బెటర్మెంట్ ఏమైనా చేస్తారేమో, నాకు గుర్తున్నంత వరకు చేశాను నేను. సో ఇలా చేసినా సరే రెసిపీ సూపర్ టేస్ట్ ఉంది. సో ఇంట్లో పిల్లలు ఈ టైంలో, ఎస్పెషల్లీ ఈ టైంలో బాగా గోల చేస్తుంటారు ఇంట్లో, ఆ స్నాక్ కావాలి ఈ స్నాక్ కావాలనేసి. సో అన్ని బజ్జీలు ఇన్ని బజ్జీలు ఇన్ని తినేదానికంటే జస్ట్ సింపుల్గా అలా చేసి ఇవన్నీ కలిపితే లైట్గా ఉన్నాయి కాబట్టి పిల్లలకు హ్యాపీగా పెట్టవచ్చు, ఎలాంటి ప్రాబ్లం రాదు మనకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.